సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. ఈ రోజున మన వినుకొండలో శ్రమదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన చైర్మన్ డాక్టర్ దస్తగిరి గారు, అదేవిధంగా కమిషనర్ గారు కృష్ణవేణి గారు, డిఈ గారు, మన జనసేన నాయకులు నాగసీను, అదేవిధంగా నిశంకర్ సీను, అదేవిధంగా మన కౌన్సిలర్స్, గత శాసనసభ్యులు ఏం మాట్లాడారండి, ఇది ట్యాంకు బండు అని ప్రతి సందర్భంలో చెబుతా అంతకుముందు ఉన్నటువంటి పాలకులను వ్యంగ్యంగా మాట్లాడటం జరిగింది. మేము ఎన్నికల సమయంలో మాట్లాడితే ఇంకో రకంగా ఉంటుందని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ చెత్త చెదారం ఈ మొత్తం కూడా ఈ నీళ్లు కిందకి వెళ్తాయి, అసనాడిపాలెం మా స్వగ్రామానికి వెళ్తాయి. అక్కడ మంచినీళ్ళ స్కీమ్ ఉంది, ఆ స్కీమ్లోకి వెళ్తాయి. ఆ నీళ్లు మేము తాగే పరిస్థితి. మరి ఇంత దుర్గంధపూర్తిగా ఉన్నాయి చూశారు కదా. దీన్ని ఉచ్చి స్థాయిలో ఈ చెత్త చెదారాన్ని తాగే నీటిలోంచి బయట వేయడం అనేది మనం బాధ్యతగా భావిస్తూ ఈరోజు ఆ కార్యక్రమాన్ని గుర్తించి మొదలుపెట్టినటువంటి శాసనసభ్యుల వారికి, అదేవిధంగా మున్సిపాలిటీ సిబ్బందికి, గౌరవ చైర్మన్ గారికి, కౌన్సిలర్ అందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ తప్పనిసరిగా ఈ కాలం మొత్తం కూడా పూర్తి స్థాయిలో అయ్యే వరకు కూడా శ్రమదానం అనండి మున్సిపాలిటీ వారు అందరూ పూర్తి స్థాయిలో చేస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ పెద్దలందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అటు పవన్ కళ్యాణ్ గారు నిత్యం చెబుతా ఉన్నారు, డిప్యూటీ సీఎం గారు, ముఖ్యమంత్రి గారు చెబుతా ఉన్నారు, వారిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజున తప్పనిసరిగా మన ఊరిని మనం బాగు చేసుకుందాం. ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ టౌన్ మొత్తం ఎంత దూరం అయితే ఉందో ఆ చివరి నుండి ఈ చివరి దాకా కాలువ మొత్తం పరిశుభ్రంగా చేయించాలి. మీరు కూడా కొంచెం పర్సనల్ గా చూసుకోండి. శానిటరీ ఇన్స్పెక్టర్ గారు కూడా వచ్చారా? టౌన్ ఈ చివరి నుండి ఆ చివరి దాకా అసలు కాలువలో మన టౌన్ కింద ఒక ఫర్లాంగ్ 2 ఫర్లాంగ్ల అవతలకే మొత్తం కూడా టౌన్లో ఇట్లా అశుభ్రంగా ఉన్నాయన్నీ కూడా క్లీన్ చేయాలి. ఈరోజు మేము శ్రమదానంతో మొదలుపెట్టినటువంటి దాన్ని మీరు పరిపూర్ణంగా చేయాలి. టౌన్ని క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచాలి. అవసరమైన కాడ మొక్కలు నాటే కార్యక్రమం తీసుకోండి. అలాగే ఇప్పుడు మున్సిపాలిటీ డ్రైనేజీలు కూడా అన్ని చోట్ల అన్ని వీధుల్లో డ్రైనేజీలు చాలా పరిశుభ్రంగా ఉంచాలి. 1 వీక్లో నేను మళ్ళీ వార్డు విజిట్స్కి వస్తాను. అలాగే సార్ ఒక చిన్న మాట సార్, మీ మాట మీరు మొన్న ఇచ్చిన ఆదేశాల మేరకు మేము శానిటేషన్ సిబ్బంది డిఈ గారు ఒక మీటింగ్ పెట్టుకుని ప్రస్తుతం మేము చేస్తున్నది ఏంటంటే చిన్న పరిధిలో మేము అంటే ఉదయం పూట కలెక్షన్ స్వీపింగ్ జరుగుతుంది సార్. మధ్యాహ్నం పూట ఆ ఏరియా వరకు సచివాలయం పరిధిలో 3 అవర్స్ కూడా డ్రైన్ క్లీనింగ్, చిన్న కాలువలు అనేది సిల్టేషన్ మొదలు పెట్టున్నాను సార్. ఆల్రెడీ మంత్రివర్యులు గారు కూడా మాకు డీసిల్టేషన్ కార్యక్రమం చేపట్టమని మాకు కూడా ఆదేశాలు. చిన్న కాలువల్లోని చెత్త అంటే కాలువలు కూడుకుపోయి ఉన్నాయి సార్, అది కూడా ఆల్రెడీ జరుగుతుంది సార్. అది జరుగుతుందని చెబుతున్నాను. సరే, ఒక వర్క్ లా పెట్టేసి దీన్ని అంతా కంప్లీట్ చేయండి. తర్వాత ప్రతి వీధి కూడా శానిటేషన్ బాగా చేయించాలి. ఒక్క నిమిషం, కొద్దిగా వెనక్కరండి డి గారు. గత 2 సంవత్సరాల నుండి వినుకొండ దుస్థితి ఇది. ఎక్కడ చూసినా ఈ కాలుష్యం. దీన్ని ఒక వినుకొండలో హైదరాబాద్ లాంటి ట్యాంకు బండి తయారు చేశామని చెప్పుకున్నారు గత ఎమ్మెల్యేలు. ఎక్కడుంది? 2 సంవత్సరాల నుండి ఈ వ్యర్థాలతోటి కనీసం ఎన్ఎస్పి కాలంలో తాగునీరు వెళ్ళేటువంటి ఇలాంటి కాలువలను కూడా ఇలాంటి కలుషితంగా వాతావరణ కాలుష్యంగా తయారు చేశారు. గత పాలకులలో పాలన చూశారు ప్రజలు. అందుకే ఈ రోజు ప్రజలందరూ కూడా ఎవరికోళ్ళు మన బాధ్యత తీసుకుందాం, ఇలాంటి వాతావరణం లేకుండా చేద్దాం. గ్లౌజ్ వేయించడం మంచిదైందే. ప్లాస్టిక్ పేపర్స్, కాగితాలు ఇవన్నీ కూడా ఇలాంటి కాలువల్లో వేసినప్పుడు కాలువలు బ్లాక్ అవుతుంటాయి. అట్లాగే దీంట్లో తాగేటువంటి మంచినీళ్ళు కలుషితం అయిపోతాయి, ప్రజల ఆరోగ్యానికి హాని చేస్తుంది. అందుకే ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇలాంటి చెత్త చెదారాలన్నీ కూడా తడి చెత్త పొడి చెత్త అని చెప్పేసి మున్సిపాలిటీ ద్వారా 2 డస్ట్బిన్లు ఇస్తారు ప్రతి ఇంటికి కూడా. వాటిలో తడి చెత్త పొడి చెత్తగా వేసినట్టయితే దాన్ని ఎరువుగా తయారు చేసి సంపద సృష్టించవచ్చు. మళ్ళీ రీసైక్లింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆర్గానిక్ ఎరువు చేసి దాన్ని మళ్ళీ మనం మొక్కలు పెంచడానికి, చెట్లు పెంచడానికి ఉపయోగించవచ్చు. కాబట్టి దీన్ని ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఇంటి నుండి దీన్ని పాటించాల్సిందిగా కోరుతున్నా. చంద్రబాబు గారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు శ్రమదాన కార్యక్రమాన్ని చేశాము. ఎన్డీ ఆధ్వర్యంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా. చంద్రబాబు గారి స్ఫూర్తితో ఈరోజు ఈ శ్రమదాన కార్యక్రమం మొదలుపెట్టాం. దీన్ని మన మున్సిపాలిటీ వాళ్ళు
అలాగే మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్, సిబ్బంది అంతా కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలి. వినుకొండ పట్టణాన్ని ప్రతి బజారు పరిశుభ్రంగా ఉంచాలని కోరుతున్నా. అట్లాగే నేను ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి ఇంటి ముందు శుభ్రంగా ఉంచుకుంటే, ప్రతి బజార్లో కూడా ఒక చిన్న కమిటీలాగా ఉండి ప్రతి ఇంటి ముందు శుభ్రం చేసుకొని ప్రతి బజారు శుభ్రంగా ఉంచుకుంటే మన పట్టణం అంతా పరిశుభ్రంగా ఉంటుంది, ప్రతి గ్రామం పరిశుభ్రంగా ఉంటుంది. ఇదే ప్రజలకి నేను ఇస్తున్నటువంటి పిలుపు. అందరం కష్టపడదాం, మన వినుకొండను అభివృద్ధి చేసుకుందాం, మన వినుకొండ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకుందాం. ఇవి ఆవులు తినే మేతలో కూడా కలిసిపోయి ఈరోజు అనేక ఆవులు, మూగజీవాలు చనిపోతున్నాయి. ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇలాంటివన్నీ కూడా డస్ట్బిన్లు వేసి అంటే ఊరి బయట ఉన్నటువంటి మన కంపోస్ట్ గోడౌన్కి చేరే విధంగా చేయాలని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. అట్లాగే ఇలాంటి పైన బాటిల్స్ క్లీన్ చేసే మున్సిపల్ వర్కర్స్ కానీ వాళ్ళకు కూడా ఈరోజు గాయాలు అవుతున్నాయి. సో ఇలాంటి వాటన్నిటిని కూడా డస్ట్బిన్లో వేసినట్లయితే అవన్నీ ఎక్కడ చేర్చాలో అక్కడికి మున్సిపల్ సిబ్బంది చేరుస్తుంది. దీనివల్ల గాయాలు అవ్వకుండా ఉంటాయి. ఆరోగ్యమైనటువంటి వాతావరణం, పర్యావరణాన్ని మనమే కాపాడుకోవాలి, మొక్కలు నాటుదాం. అలాగే ఇలాంటి చెత్త చెదారాలన్నీ కూడా తడి చెత్త, పొడి చెత్తలో వేసి వాటిని మళ్ళీ సంపదగా సృష్టిద్దాం, వాటిని మళ్ళీ ఎరువులు తయారు చేద్దాం. ఇలాంటి హానికరమైన వాటిని ఎక్కడ పడితే అక్కడ వేయొద్దని నేను ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. కారులో చెప్పినట్లు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రాక్టికల్గా చూపించారు. ఈ వ్యర్థ పదార్థాల ద్వారాగా ఎంత ఆదాయం మున్సిపాలిటీ గారి పంచాయతీలకు వద్దనో తప్పనిసరిగా దాన్ని ప్రాక్టికల్గా చేసి ఈ వినుకొండ మున్సిపాలిటీ కానీ వినుకొండ నియోజకవర్గంలో చేసి చూపిద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఎమ్మెల్యే గారు మొదలుపెట్టినటువంటి ఈ శ్రమదాన కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో కార్యకర్తలు, జనసేన వారు, బీజేపీ వారు, అదేవిధంగా మున్సిపాలిటీ వారు ఆధ్వర్యంలో 100% దీన్ని పూర్తి చేయాలని సందర్భంగా మనవి చేస్తున్నాను. రైట్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున హృదయపూర్వకంగా అభినందిస్తాను. సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.